టైలర్స్ డే సందర్భంగా వితంతువులైన టైలర్స్ కు సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వైవో నందన్, ముఖ్య అతిథిగా రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అలాగే రూప్ కుమార్ యాదవ్ విచ్చేశారు. వీరికి ధన్యవాదాలు తెలియజేశారు. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కమరుద్దీన్ మాట్లాడుతూ మహిళలకు జీవనాధారం కల్పించాలనే ఒక లక్ష్యంతో 15 మందికి మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలు గణప రాజగోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రాఘవరెడ్డి, మాదినేని మురళీకృష్ణ వీరందరూ దాతలుగా వ్యవహరించారు. వీరందరికీ ధన్యవాదాలు. అలాగే మా అసోసియేషన్ సభ్యులు రామానాయుడు, వెంకటేశ్వరరావు మరియు ఇతర స్మైల్ వాకర్ సభ్యులు వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇట్లు స్మైల్ ప్రెసిడెంట్ సయ్యద్ కమరుద్దీన్. ఇక్కడ కమరుద్దీన్ భాయ్ ఇంత భారీగా ఈ మిషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడ వారికి తోడ్పడిన వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ఈ కమరుద్దీన్ భాయ్ ఈ కార్యక్రమం చేసినాడు. ఫ్యూచర్ లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన ముందుకు పోవాలని మా ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేసుకుంటాను. నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా వినూత్నంగా ఉంది. కాబట్టి టైలర్స్ సోదరులందరూ దీన్ని వచ్చి మద్దతు ఇస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మేము సైతం అని చెప్పేసి రావడం చాలా శుభదాయకం. కాబట్టి ఇదే కాకుండా టైలర్స్ డే వివిధ స్థాయిలో చేయవచ్చు. అందరికీ పనికి వచ్చేటట్టుగా, వాళ్ళ కుటుంబాలు గడిచేటట్టుగా అభివృద్ధిని ప్లాన్ చేయడం చాలా మంచి ఆలోచన. నిజంగా ఆయనకి ఏదైనా ఒక పని అనుకుంటే అది చేసేదాకా అతనే తప్పిస్తూ ఉంటాడు. అతను ఒక శక్తిలాగా తిరుగుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసిన దానికి ఆయనకి ప్రత్యేక అభినందనలు ఇస్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇదే కాదు ప్రతి పనిలో నేను ఇది చేయాలా అనుకుంటే మాత్రం ఎవరి సలహాలు సహకారాలు అడగకుండా ఆయన ఏంటంటే అతనే సొంతంగా తిరుగుతూ గమ్యానికి చేరేదాకా దాని ఫలితం తెచ్చేదాకా అతను నిద్రపోయే వ్యక్తి కాదు. కాబట్టి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత హ్యాపీ ఎంతో మంది పేదలకు కుట్టు నేర్పిస్తున్నాము. వాళ్ళు మరీ పేదగా ఉన్న వాళ్ళు కూడా కుట్టు మిషన్ నేర్పిస్తున్నాము. ఇది 3వ సంవత్సరం అనమాట. ఒక అమ్మాయి పెట్టుకున్నాను, టైలర్స్ అమ్మాయి నేర్పించడానికి. పాప అమ్మాయి చాలా బాగా నేర్పిస్తుంది. అట్లాగే మా కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. ఈ రంజాన్ నెలలో ఇఫ్తారీ విందులు అనమాట. పేదవాళ్ళు పాపం ఉపవాసాలు ఉంటారు, అయినా వాళ్ళు కొంచెం తినడానికి ఇబ్బంది పడుతున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈ రంజాన్ నెల మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే హోటల్లో ఆడేస్తే వాళ్ళు మసాలాలను ఎక్కువేసి మళ్ళీ కొంచెం ప్రాబ్లం వస్తుంది ఉపవాసాలు వాళ్ళని. ఇంట్లోనే మనుషులు పెట్టి నేనే ప్రిపేర్ చేయించి నేనే ప్యాకింగ్ చేసి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఎక్కడ స్లమ్ ముస్లిం ఏరియా ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఒక 200 మందికి ప్యాకింగ్ తీసుకెళ్ళిపోతాను. అక్కడ అందరూ వస్తారనమాట. చూడండి, నా వీడియోలు కూడా నేను పంపిస్తూ ఉంటాను. అసలు ఒక్కొక్కరైతే ఉపవాసాలు ఉన్న వాళ్ళైతే 2-3 మా ఇంట్లో చెప్పి ఒక 5-7 కోటాలు తీసి నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది పేదలకు నేను అన్నదానం చేస్తున్నాను అంటే దాత సహకారంతో వస్తుంది అని నాకు ఒక మంచి ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం 4-5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. నాకు ఇది ఎందుకు నచ్చిందంటే సారు వాళ్ళు వితంతువులకు ఇస్తున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇస్తాను అంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఇస్తాను, వితంతువులకు అనే కాదు. నేను ఇది కూడా కొత్తగా ప్రోగ్రాం పెడదాం అనుకుంటున్నాను వితంతువుల పని. ఇప్పుడు రంజాన్ నెలలో కూడా నేను కూడా ఒక 10 మిషన్లు ఇస్తున్నాను, 6 మిషన్లు ఒక గ్రైండర్ ఇస్తున్నాను. రేపు వచ్చి మహిళా దినోత్సవం ఉంది కదా, అప్పుడు ఒక 2 కుట్టు మిషన్లు ఒక వీల్ చైర్ ఇస్తున్నాను. అంటే సార్ వాళ్ళు రీన్వెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మా కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని మీరందరూ నన్ను స్మైల్ చారిటీని, నా వాకర్స్ అందరూ ఆశీర్వదించండి. నా ఫ్రెండ్స్ నాకు ఎంతో తోడుగా ఉంటారు. ఎక్కడికి పోవాలన్నా నాకు అప్పటికప్పుడు ఇచ్చినా వచ్చేస్తుంటారు. వాళ్ళకి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్.
వాళ్ళ పిల్లల్ని చదివించి ఈ రోజు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఉదాహరణ ఆ విషయం ఆ జిల్లాలో అయింది. కాబట్టి అందులో నేను టైలర్ గా రావడం అటువంటి కష్టాలు నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి దాదాపు నుంచి ఒక విషయం జీవితంలో విషయిస్తే వాడి జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతామని తెలుగుతూ ఈ రోజు ఎంతో ఉన్న పని ఉన్నా మన కమిషనర్ గారు నేను పోయి తెలుస్తానే ఎక్కడ ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, ఏంది అని డీటెయిల్స్ నాకు 10 నిమిషాలు కేటాయించారండి. కామర్లో అంత దయాగురు మన నందన్ గారు. అటువంటి ఐఎస్ ఆఫీసర్ మన జిల్లాకి గర్వకారణం. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం మిషన్ దాతృత్వం ఇచ్చే వాళ్ళు పిలుస్తాము. ఒక్కరొక్కరు రావాల్సింది కోరుతున్నాం. నేను నా లైఫ్ స్టార్ట్ అయింది నెల్లూరులో టైలరింగ్ తో స్టార్ట్ చేశాను. ఆ రోజు ఎస్పీ యూనివర్సిటీ కానీ అటు వాకాడు కానివ్వండి, కావలి కానివ్వండి, కావలి జవహర్ భారతి వీటన్ని స్టూడెంట్స్ అందరూ కూడా మెప్పించి నెల్లూరు ఒక ప్రత్యేకతని ఆ రోజు నుంచి చెప్తాను. టైలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కమిషనర్ గారు ఈరోజు మాట్లాడుతున్నా, ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఫ్రెష్ అప్ అయ్యి ఆయన ఏ డ్రెస్ వేసుకోవాలో ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన ఇష్టమైన డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు. అది ఆ టైలరింగ్ అనేది అది మెయిన్ కాన్సెప్ట్. టైలరింగ్ తోనే ఈ సొసైటీ మొత్తం కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది టైలరింగ్. కాబట్టి మేము ఆ ఫీల్డ్ లో నుంచి వచ్చాం. అది చెప్పుకునే దానికి మాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను బాంబేలో డిప్లొమా చేసి వచ్చాను. అప్పట్లో టైలరింగ్ వర్కర్స్కి డైలీ వేజెస్ ఉన్నాయి. అప్పుడు డైలీ వేజెస్ నుంచి పీస్ రేట్ కన్వర్ట్ చేయడంలో నేను అంతా కోఆపరేట్ చేశాను. జిల్లా టైలరింగ్ వర్కర్స్ ప్రెసిడెంట్ గా పనిచేసి వాళ్ళలో ఒక బయట సిటీస్ లో ఎలా ఉందో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి మనం పనిచేస్తాం. ఆ విధంగా ఏంటంటే దీన్ని అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ టైలరింగ్ అనే కాన్సెప్ట్ అందరూ ఇష్టపడతారు. ఈ రోజు మన కమిషనర్ గారు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మనందరినీ కూడా ఉత్సాహపరచడం అన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్మైల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్మైల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కమరుద్దీన్ గారు, అదేవిధంగా రాఘవరెడ్డి గారు, వారి మిత్రమండలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాతలు అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఈ రోజున సమాజంలో మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం నమ్ముకున్నటువంటి వృత్తిని, అదేవిధంగా మనం ఏ వృత్తిని ఉంచైతే పైకి వచ్చామో ఆ వృత్తిని మరవకపోవడం, ఆ వృత్తి పట్ల గౌరవం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గతంలో టైలర్ వృత్తి చేపట్టినప్పటికీ ఇప్పుడు వివిధ రంగాల్లో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరి అయితే అదే వృత్తిని ఎంచుకొని ఎవరైతే ఇంకా ఉన్నారో వారికి జీవనాధారాన్ని కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సమాజంలో ముందుకు వెళ్తున్నటువంటి వారు వెనక ఉన్నటువంటి వారికి చేయునివ్వడం అనేది పేబ్యాక్ టు ద సొసైటీ అనేటువంటిది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఏ మహిళలు అయితే ఈ కుట్టు మిషన్లు ఇస్తున్నారో నిజంగా ఇది వారికి ఒక లైవ్లీహుడ్ అవుతుంది. దీని ద్వారా కుట్టు మిషన్ల ద్వారానే ఈ రోజున సమాజంలో చాలామంది మహిళలు వారి నెలసరి సంపాదించుకొని పిల్లల చదువులు కావచ్చు, కుటుంబ అవసరాలు కూడా అవన్నీ కూడా వాటి ద్వారా మీట్ అవుతూ చక్కగా కుటుంబాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబాలు కూడా ఎంతో ముందుకు వెళ్తాయి అనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం పెట్టి స్టేడియంలో మన మున్సిపల్ కమిషనర్ గారి చేత వారికి ఇప్పించడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఒక 2 నిమిషాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందరికి స్ఫూర్తినిచ్చిన మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు దాతలకి అందరికీ నా నమస్కారం.